హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ చిన్న ఉసిరికాయలతో పులిహోరని చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లో అయినా సరే, బ్రేక్ఫాస్ట్కి అయినా సరే చాలా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను క్లీన్ చేసుకొని 1.5 కప్ చిన్న ఉసిరికాయలని తీసుకున్నాను. అది మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత అది ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి స్ట్రైనర్ హెల్ప్తో పల్ప్ తీసుకోవాలండి. ఉసిరికాయల గుజ్జు అంతా కూడాను నీట్గా వాటర్ ఏమి కలపకుండా స్పూన్తో మేము ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పల్ప్ అంతా స్ట్రైనర్లో నుంచి దిగుతుంది. తీసేసుకోవాలి అదంతా పల్ప్ అంతా కూడాను. ఇది వచ్చిన వేస్టేజ్ అంతా తీసేసి ఆ పల్ప్తో పాటు 2 నిమ్మకాయల జ్యూస్ తీసుకోవాలండి. 2 మీడియం సైజ్ నిమ్మకాయల జ్యూస్ వేసుకొని టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవంతా ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకొని అలాగే 2-3 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం సేపు పచ్చిమిర్చి నానితే ఆ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను 4 కప్స్ రైస్ తీసుకున్నానండి. అన్నం తీసుకున్నాను, ఉడికించిన రైస్ని తీసుకున్నాను. అందులోకి మిక్స్చర్ని వేసుకుంటూ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మేము పులుపుని చెక్ చేసుకుంటూ వేసుకుంటే అప్పుడు బాగుంటుందండి. చూడండి, కొంచెం వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అవసరం ఉంటే వేసుకోవచ్చు. వేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. రైస్కి కొంచెం ఆ పులుపు అంతా కూడా రైస్ అంతా అబ్జర్వ్ చేయడానికి. ఒకసారి సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ తడకాకి ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు కోసం ఇక్కడ నేను 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ చనాదాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కొన్ని క్యాష్యూ నట్స్ని వేసుకుంటున్నాను. క్యాష్యూ నట్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అందులోకి కొన్ని ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత అందులోకి 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం ఒక పించ్ ఇంగువ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఈ తడకాని రైస్ మీదకి వేసుకోవాలండి. తాలింపుని రైస్లోకి వేసేసి అంతా కూడాను స్లోగా అదంతా రైస్ అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. తాలింపుని అన్నం అంతా కూడాను మిక్స్ అయ్యేటట్లుగా చక్కగా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా సరే, లంచ్లో అయినా సరే, పిల్లలైతే ఇలాగా పులిహోర లాగా చేసి పెడితే చాలా చక్కగా తింటారండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ పులిహోరతో పాటు కొంచెం పెరుగు, మిరపకాయ కూడా ఫ్రై చేసి సర్వ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.